నీ కూతుర్ని హవేలీకి కోడలు చేయడానికి చేసిన నాటకాలు. ప్రతాప్, స్టాప్ దేర్. నన్నే చీట్ చేస్తావురా, యూ బ్లడీ చీట్. సందీప్, నాతోనే ఆడుకుంటావా? పోలీసుడితో ఆడుకుంటావా? ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. చూపిస్తా. మీ అమ్మ నా దగ్గరే ఉంటుంది. ఆట ఆడిస్తా, నరకం చూపిస్తా. ఏం చేస్తావు? మేమిక్కడి నుంచి వెళ్లే వరకు నువ్విక్కడి నుంచి కదిలావో ఈసారి బుల్లెట్ ని గుండెల్లో దిగుతుంది. నా గురి తప్పదా? జాగ్రత్త. రమ, కూర్చోమ్మా. ప్రతాప్, మా అమ్మని ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మా అమ్మని ఇస్తానని చెప్పి మోసం చేశాడు. మా అమ్మని నాకు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఎక్కడున్నామా? నిన్ను చూడాలనుందమ్మా. I miss you. శివ, నీతో మాట్లాడాలిరా. టైం లేదు, చదువుకోవాలి. విసిగించకు. అయినా మనమేమి డబ్బున్న వాళ్ళం కాదు. చదువుని, కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం. సారీరా, అసలు విషయం ఏంటంటే. మాట్లాడుకు. నాకు మూడ్ లేదు. నువ్వు చెప్పేది వినాలని కూడా లేదు. రే, అలా అనకురా. నీ చెప్పేది కాస్త ఓపికగా వినరా. వినను. నీ మీద, నీ మాట మీద గౌరవం పోయింది. అసలు నేను చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. దయచేసి నన్ను వదిలే. నీ జీవితం నీది, నా జీవితం నాది. అదేంట్రా అలా అనేసావు? నేను నీ అన్నయ్యరా. అన్నయ్యవి కాబట్టే నీ గురించి తాపత్రయపడ్డాను. అన్నయ్యవి కాబట్టే నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నాను. నువ్వు కోరుకునే శశిరేఖతో, నువ్విష్టపడ్డ శశిరేఖతో నేను దగ్గరుండి పెళ్లి జరిపించాలనుకున్నాను. అవునా కాదా? నీకు చెప్పే కదా నేను శశిరేఖతో మాట్లాడాలనుకుంది. నీ పర్మిషన్ తీసుకున్నాకే కదా తన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంది. శివ, నువ్వు నా పర్మిషన్ తీసుకున్నావు కానీ శశిరేఖతో కలిసి జీవితం పంచుకోవడానికి ఆ దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదురా. అన్నయ్య,
అవునరా, మొన్న హాస్పిటల్కి వెళ్ళాక అసలు ఏం జరిగిందంటే ఆవిడ ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, కోట్ల ఆస్తికి యజమానురాలు. కోట్ల ఆస్తికి యజమానురాలా? మా శశిరేఖ మేడంను పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తావా? సార్, ఏమనుకుంటున్నావా నన్ను? నా టైం వేస్ట్ చేయకు. సార్ 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 మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. ఇల్లు ఎలవయ్యా, చెప్పొచ్చావు గాని ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఫారిన్ డెలిగేట్స్ కూడా వచ్చారు. నెల రోజుల తర్వాత కలుసుకుందామంటూ నెల రోజుల క్రితమే అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం. నా టైం వేస్ట్ చేయకు. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమా? నిజం కాబట్టే శశిరేఖతో నువ్వు మాట్లాడకూడదని అడ్డుపడ్డాను. నిన్ను బయటకు పంపాలని లేని కోపాన్ని తెచ్చుకుని నీ మీద అరిచానురా. అంతేరా. అన్నయ్య, శశిరేఖ ఎందుకు ఇలా నాటకాలు ఆడుతోంది? తనెవరో చెప్పకుండా ఎందుకు దాస్తోంది? అదే నాకు అర్థం కావట్లేదు. నిన్ను ప్రేమిస్తుందేమో, ఇష్టపడుతుందేమో. తనెవరో తెలిస్తే నువ్వు పెళ్లికి ఒప్పుకోవని దాస్తుందేమో. రే, పిచ్చిగా మాట్లాడకరా. కాదన్నయ్య, నాకు తెలిసి అదే కారణం ఏంటుంది. ఒరే శివ, నేను ఒక ఆటో డ్రైవర్నిరా. తను ఇలాంటి కోట్ల ఆటోలను కొనగల పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మాట్లాడే మాటలకి ఒక అర్థం ఉండాలి. అన్నయ్య, గొప్పింటి అమ్మాయిలు పేదింటి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోకూడదా? ఇది నిజ జీవితంరా, సినిమా కాదు. సరే, తన సంగతి పక్కన పెట్టు. నీ మనసులో మాట చెప్పు. ఇప్పటికీ శశిరేఖ అంటే నీకు మనసులో ఇష్టం ఉందా లేదా? తనని ప్రేమిస్తున్నావా లేదా? తను ఇష్టపడితే పెళ్లి చేసుకుంటావా లేదా? ఒరే, నన్ను ఏడిపిస్తున్నావా? చాచా, అవే మాటలన్నయ్య. సిన్సియర్గా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. ఆ ఆలోచనని మనసులోంచి తుడిచేయమంటున్నాను. అన్నయ్య, నా జేబులో 100 రూపాయలుంటే ఆ 100 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలా అని మాత్రమే ఆలోచిస్తాను. అంతేగాని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్లాన్ వేయను. ఖచ్చితంగా శశిరేఖ నన్ను ప్రేమించదు. తను ఇక్కడ ఎందుకుంటుందో కొద్ది రోజుల్లోనే మనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత తన దారిని తను వెళ్ళిపోతుంది. తనెవరు, మనమెవరు? అదే నిజం అనుకుంటే తను నీతో ఇంత క్లోజ్గా ఉండదన్నయ్యా. డబ్బున్న వాళ్ళకి మనం ఎప్పుడు లోకు వేరా ఆడుకుంటారు. కరివేపాకులు అవసరం ఉన్నంత వరకే వాడుకుంటారు. ఆ తర్వాత ఎడంకాలతో తంతారు. వాళ్ళ ప్రేమలు అభిమానాలు నిజమనుకుంటే మనం ఊపిలో దిగబడినట్టారా? శివ, శశిరేఖ ఇక్కడ ఉన్నాళ్ళు. మన హద్దుల్లో మనం ఉందాం. మన పరువు కాపాడుకుందాం. ఇప్పటివరకు జరిగిందంతా ఓ పేడకాలనుకుందాం. అర్థమైందా?
నీకెంత దూరంగా ఉందాం అనుకుంటే దేవుడా అంత దగ్గరికి చేస్తున్నాడు. ఇది ఏ జన్మ రుణానుబంధమో. ఏసీపీ ప్రతాప్కి నిన్ను అప్పచెప్పేస్తే నా తలనొప్పి తగ్గిపోతుంది, అంతా ఆయనే చూసుకుంటాడు, అప్పుడు హాయిగా ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ సీన్ రివర్స్ అయ్యి నిన్ను గెస్ట్ హౌస్ లో ఉంచి నీకు నన్ను కాపలా పెట్టాడు. ఎందుకో ఏమిటో ఇలా ఎప్పటి వరకు ఏమీ తెలీదు, ఏమీ చెప్పలేదు. అంతా అయోమయంగా ఉంది. కదా అప్పుడే నీకు మాతు దులిపోయిందా? అయినా కొంపలు అంటుకుపోయినట్టు అప్పుడే లేవటం ఎందుకు? నన్ను విసిగించడానికి కాకపోతే ఇంకాసేపు పడుకోవచ్చుగా. మనం ఎక్కడున్నాము? మళ్ళీ మొదలెట్టిందిరా బాబో. ఇక్కడికి ఎందుకు వచ్చాం? చూడు నసశ్రీ, ఎక్కడున్నావు, ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఎప్పుడు వెళ్తాం, ఇవేవి నన్ను అడక్కు. అదేంటి? అదంతే. ఈ ప్రశ్నలకి సమాధానాలు నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. వేళకి హాయిగా టిఫిన్లు, కాఫీలు, భోజనాలు వస్తాయి. తిని ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. ఇంకాస్త రంగు తేలి నిండుగా, బొద్దుగా, ముద్దుగా తయారవుతావు. ఇంక మొదలు. ఈవిడగారు అడిగే యక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక నా ఆయుష్ శాఖం తగ్గిపోతుంది. ఏసీపీ ప్రతాప్ ఎప్పుడొస్తాడో, నన్ను కష్టం నుంచి ఎప్పుడు విడిపిస్తాడో. చూడు, నాకు ఈ ఇల్లు నచ్చలేదు. నాకెందుకో భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. భయం ఎందుకు? ఏమో తెలీదు. నేను నీ పక్కనే ఉన్నానుగా. ఉన్నావు. మరింకేంటి? నా మీద నమ్మకం లేదా? చెప్పు. నాకు గన్ చూపించి బెదిరించాడు. అతనెవరు? ఏం చెప్పాలరా దేవుడా. ఎవరు? అతను డాక్టర్. డాక్టరా? సడన్ గా నేను అలా బెదిరిస్తే నీకు గతం గుర్తొస్తుందేమోనని అలా ట్రై చేశారు అంతే. ఏడి ఆ డాక్టర్ ఎక్కడా? వస్తారు. ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వలేదుగా. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. అవును, అతను మంచి డాక్టరేనా? చూస్తావుగా, నీకే తెలుస్తుంది. అవును, ఆటో డ్రైవర్ ఒక అతను ఉండాలి. అతనేడి?
నా దిగులు అతని కోసమే. దిగులా? ఎందుకు? ఎందుకా? నువ్వెప్పుడైనా లవ్ చేసావా? లవ్లో పడ్డ వాళ్ళకి నా బాధ అర్థమవుతుంది. నీకో స్వీట్ సీక్రెట్ చెప్పనా? ఇంతవరకు నేనెవరితోటి చెప్పలేదు. నా మనసులోనే దాచుకున్నాను. ఫస్ట్ టైం బయట పెడుతున్నాను. నేను సూర్యుని లవ్ చేస్తున్నాను. చాలా డీప్ గా లవ్ చేస్తున్నాను. నా బాధంతా ఏంటంటే ఈ మ్యాటర్ సూర్యకి చెప్దాం అనుకునే లోపే నీతో పాటు రావాల్సి వచ్చింది. లేకపోతేనా ఈ పాటికి మేమిద్దరం జుమ్ అంటూ చిట్టాపటాలేసుకొని షికార్ చేస్తూ ఉండేవాళ్ళం. మిస్ అయిపోయాము. నేను ఇప్పుడు అర్జెంటుగా సూర్యుని కలుసుకోవాలి. ఏం చేయను? పిచ్చి మొహం, నువ్వేం చెప్తావులే. నా తంటాలేవో నేనే పడతాను. సూర్య, సార్, మీరు కరెక్ట్గానే విన్నారా సార్? కమిషనర్ గారు అరెస్ట్ చేయమని చెప్పింది రాజా సందీప్ వర్మ గారినేనా? అవునయ్యా, మృణాలిని గారి అబ్బాయి సందీప్నే. ఎన్నిసార్లు అడుగుతావు? అసలే టెన్షన్తో తస్తుంటాను. ఆ హవేలికి వెళ్లాలంటేనే కాళ్ళు చేతులు వణుకు పుడుతున్నాయి. పైగా ఆయన అరెస్టు చేయడం అంటే సార్. ఏంటయ్యా, మళ్ళీ ఏమైంది? డేంజర్ వచ్చింది సార్, అపాయమే ఎదురొచ్చింది. మనం బయలుదేరినట్టు న్యూస్ అప్పుడే తెలిసిపోయినట్టుంది సార్. జోబులో గన్ను పెట్టుకుని వచ్చి ఉంటాడు సార్. అంతేనంటావా? డౌటే లేదు సార్. ఇప్పుడు ఏం చేయాలయ్యా? అరెస్ట్ చేస్తే ఈయన ఊరుకోడు, అరెస్ట్ చేయకపోతే మన కమిషనర్ గారు ఊరుకోరు. సార్, లోపలికి వెళ్ళిపోతున్నాడు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, కాస్త కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకోవాలి. వాట్? కస్టడీలోకా? వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నారు? ఆర్ యు మ్యాడ్? నన్నెందుకు కస్టడీలోకి తీసుకుంటారు? సార్, అది ఏసీపీ ప్రతాప్ గారి మదర్ని మీరు కిడ్నాప్ చేశారని కమిషనర్ గారు మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చారు. యాక్చువల్గా మేము ఇప్పుడు మీ హవేలికే బయలుదేరాం. హౌ డేర్! ఉన్నారా? మీ కమిషనర్ గారు లోపలే ఉన్నారా? ఉన్నారు సార్. ఏమనుకుంటున్నారు నా గురించి? ఆవరగడ్డ అనుకుంటున్నారా? బెదిరిస్తే భయపడతాను అనుకుంటున్నారా? ఈ సందీప్ వర్మని అరెస్ట్ చేయమంటారా? చెబుతా, డైరెక్ట్గా ఆయనతోనే తేల్చుకుంటా. సార్ సార్ సార్, ఏం తేల్చుకోవడమో ఏంటో. ఇప్పుడు కమిషనర్ గారు నన్ను పిలిచి వాయిస్తారో ఏమో.
మా అమ్మను వాడి దగ్గర దాచేసుకుని వాళ్ళ అమ్మని ఎత్తుకెళ్ళాడు. సార్ మీరు గట్టిగా చెప్తే వాడు మా అమ్మను వదిలేస్తాడు. ప్లీజ్ సార్ చెప్పండి సార్ ప్లీజ్. వదిలేయడానికి ప్రతాప్ దగ్గర మీ అమ్మ అసలు ఉంటే కదా.